ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్తస్స నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు జూన్ మాస ఫలితములు ఎలా ఉండబోతున్నాయి, అందులో ఈ యొక్క జూన్ మాసంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో ఉండేటువంటి రాహు కుంభంలోకి మారిపోయాడు. అదేవిధంగా కేతువు కూడా మనకి సింహంలోకి మారుతున్నాడు, కన్యలో ఉండే కేతు. కాబట్టి రాహుకేతువులు ఈ మాసం నుంచి మార్పు అనేది జరుగుతుంది. అదేవిధంగా శని మీనరాశిలోని, మేషంలో శుక్రుడు, రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉంటూ ఆ యొక్క బుధుడు 6వ తేదీ మిథునంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మిథునంలో గురువు ఉంటున్నాడు. గురువు దగ్గరికి చేరుతున్న బుధుడు 23వ తేదీ మరలా కర్కాటకంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 6వ తేదీ నుంచి కర్కాటక రాశిలో నీచబడి ఉన్నటువంటి కుజుడు కేతువును కలుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి విషయాలు చాలా బాగా కలిసి రానున్నాయి అనేటువంటి విషయాలని, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఏలినాడు శని రాశిలో ఉంది కదండి అనేటువంటి భయాందోళన చెందుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీనం వారికి ప్రధానంగా ఇక్కడ ఏమిటంటే రాశిలో ఉన్నటువంటి శని ప్రధానంగా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే కొంచెం బద్ధకాన్ని ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ధనాధిపతి రవిక్షేత్రంలో వెళ్ళినందుకు, కేతువుతో ఉన్నందుకు తండ్రితో తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ వ్యక్తులతోని, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన అంశాలలోని. కాకపోతే శుక్రుడు 2లో ఉన్నందుకు కొంచెం వ్యాపారాల్లో ఖచ్చితంగా మంచి యోగం అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడము, కొత్త కోర్సెస్ చేయడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. డబల్ ఫ్లోర్ బిల్డింగ్ కానీ, ఎక్కువ ఫ్లోర్లో ఉన్నటువంటిది కానీ, లేనట్లయితే ఎవరితోనైనా పార్ట్నర్షిప్లో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం, తోటలు ఇట్లాంటివి కొనుగోలు చేయడం కూడా బలంగా సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క బుధుడు 23వ తేదీకి పంచమంలోకి వస్తున్నాడో, ఇక్కడ కమర్షియల్ ప్రాపర్టీ ఏదైనా సరే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన దాంట్లో ఉన్నట్లయితే ఆ యొక్క ప్రాపర్టీస్ మీకు రావడం జరుగుతుంది. నిత్య జీవితంలో ఎక్కడో ఒక స్ట్రక్ అవ్వడం, అరే అసలు నేను ఎందుకు ఆగిపోయాను అనేటువంటి ఒక స్థితిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. లగ్నం నుంచి 6వ స్థానంలో కుజుడు కేతువు ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో లగ్నాధిపతితో కలిసి ఉన్నందుకు మీకు మరియు మీ జీవిత భాగస్వామికి ఏదైనా బ్యాంకింగ్, మార్కెటింగ్ సెక్టార్స్లో ఉద్యోగాలు రావడము, లేనట్లయితే దానికి సంబంధించిన కొత్త కోర్సెస్ ఏదైనా చేయడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో ప్రధానంగా మీనం వారు ఈ మాసము మరియు జూలై మాసంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా షుగర్ ఎక్కువ ఉండేటువంటి వారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు ప్రధానంగా తండ్రి విషయంలో మీన లగ్నం, మీన రాశిలో జాగ్రత్తగా ఉంటూ వారి పేరు మీద కందులు, ఉలవలు దానంగా ఇచ్చినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలామంది అయ్యో ఏలినాడు శని జరుగుతుంది కదా, అన్నీ లేట్ అవుతాయి అనుకుంటారు. అన్నీ లేట్ అవుతున్నది, కొంచెం స్లో అవుతున్న మాట నిజమే అయినప్పటికీ, కొంచెం బద్దకిస్తున్నప్పటికీ కూడా మీకు లగ్నంలో శని ఉన్నందుకు ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితములు ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. లగ్నంలో శని ఉన్నందుకు కొంచెం సోషల్ గ్యాదరింగ్స్, సోషల్గా ఎక్కువ పరిచయాలు ఏర్పడడం కూడా జరుగుతుంది. వాళ్ళ కోసం మీరు కొంత పని చేయడం, మీరు చేస్తున్నటువంటి పనులు పక్కన పెట్టి వాటి కోసం వెనక్కి తిరగడం ఇటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. కాకపోతే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా కొంత టైట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ లాభాధిపతితో పాటు 12వ అధిపతి కూడా అయ్యాడు శని.
కాబట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ డబ్బులు ఉన్న డబ్బులే కాకుండా ఇతర ధనం కూడా అందులో పెట్టడం వల్ల, బయట నుంచి తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇదంతా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారేమిటి అనేటువంటి దాంట్లో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. సూర్యభగవాను చూస్తూ అందులోనే స్కందుడు గణపతి ఉన్నారనేటువంటి భావనతో అర్ఘ్యం వదలండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు భయపడుతున్నటువంటి అంశము కాలసర్ప దోషంలో గ్రహాలు ఉన్నాయి, ఒకవైపు యుద్ధ సంబంధించిన వాతావరణం నడుస్తూ ఉంది. ఈ కాలసర్ప దోషం వాళ్ళ జన్మజాతకానికి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని అంటూ ఉంటారు. అందుకే ఒకటే చెప్తున్నాను, చాలా కాలం నుంచి చెప్తున్నా ఈ విషయం. కాలసర్ప యోగం అనుకోండి, దోషం అనుకోండి, అది కేవలం కాలానికి సంబంధించింది. మీరు గమనించినట్లయితే చూస్తే కనుక ఈ గ్రహాలన్నీ రాహుకేతు మధ్యలో పడ్డప్పుడు ఇప్పుడు చూడండి వాతావరణం అంతా ఇలా ఉంది. మనకు కరోనా వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. అయితే ఇక్కడ ఈ మంగళవారం మనకి పెహల్గాం ఇన్సిడెంట్ జరిగినందుకు నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, మరలా జరిగే ఛాన్సెస్ ఉంది. ఎక్కడ అంటే కొంత ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండే ప్రదేశాల్లోని, నెక్స్ట్ మనకి పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలు జరిగేటువంటి ప్రదేశంలో ఏదైనా సరే హిందూ సంబంధించిన, ఆధ్యాత్మిక సంబంధించిన, స్పిరిచువల్ రిలేటెడ్ ప్లేసెస్ ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లో మనుషులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రదేశాల్లో హైదరాబాద్ లేదా కేరళ సముద్ర ప్రదేశాల్లో, సముద్రపరంగా కొంతవరకు యుద్ధ ఇవి కూడా వస్తాయని, అంటే కొంతవరకు అటాక్స్ జరుగుతాయని చెప్పుకున్నాం మనం. అటువంటివి వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ, ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి 10 to 15% మాత్రమే. అంతా కూడా మన జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, మన ప్రయత్న స్థానం ఎలా ఉంది, మనం ఏ డైరెక్షన్లో నివసిస్తే బాగుంటుంది, అదేవిధంగా మన ఫైనాన్స్ కానీ, కెరియర్ కానివ్వండి, వృత్తి వ్యాపార సంబంధించిన అంశాలతో పాటు వివాహము, ఇవన్నీ కూడా మన పర్సనల్ చార్ట్ బట్టి ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు జరిగేటప్పుడు మాత్రం ముఖ్యంగా మనకి ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నందుకు అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడం వల్ల శని యొక్క ప్రభావం అనుకూలిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి ఆరాధన మరియు కాలభైరవ అష్టకము, అదేవిధంగా గోవులకి పిడికడు బెల్లం పెట్టడము, వీటి వల్ల ఏమవుతుందంటే అకాలంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇండియా మొత్తంలో మీరు ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బాలేవు, మీరు ఎక్కడున్నా సరే ఆ కాలభైరవుడు దక్షిణామూర్తి ఆ సమయానికి ఒక స్ఫురణలా కలిగి మీరు అక్కడి నుంచి ఇబ్బంది నుంచి బయటపడతారు. సో ఇవి చేయండి. అదేవిధంగా ఇంకొంతమంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏమంటే కాలసర్ప యోగం లేదా దోషం మా జాతకంలో ఉన్నప్పుడు గోచారంలో కాలసర్ప యోగం కలిగినప్పుడు అదేమైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. అది ఎప్పుడు ఇస్తుందో కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న గోచారంలో మీనంలో రాహువు, సింహంలో కేతు ఉన్నాడు, కాలసర్ప దోషంలో గ్రహాలన్నీ పడున్నాయి కదా. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఆల్మోస్ట్ జూలై మిడిల్ వరకు ఉండి, జూలై మిడిల్ తర్వాత కుజుడు బయటకు వస్తాడు. అలా 1 by 1 ఒక్కొక్క గ్రహం బయటకు వస్తుంది. అయితే నిజంగా వాళ్ళ పర్సనల్ చార్ట్లో రాహుకేతువులు కనుక కుంభ సింహరాశుల్లో ఉండి కాలసర్ప యోగం ఏర్పడితే కనుక ఇప్పుడుండే కాలసర్ప యోగం దానికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి, దీనికి ఏమిటి పరిహారం, అసలు దీనివల్ల ఏమవుతుంది అంటే సింపుల్, ఏమీ లేదు. మనకి చూడండి, ఇటొక గేట్ వేసేసి మధ్యలో అందరి నుంచి వస్తే ఇటు కదలకుండా అయిపోతుంది చూసారా. అలా ఏంటంటే కొంచెం మనకి వర్క్స్ అన్ని స్ట్రక్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు దానికి పరిహారం ఏమిటి? రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవడము, చక్కగా ఆ యొక్క కాళహస్తికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడము, అక్కడ వీలైతే రాహుకేతు పూజ చేయించుకోవడము. చాలామంది ఏంటంటే కేవలం రాహుకేతువులకి ప్రాధాన్యత ఇస్తారు, కానీ అక్కడికి వెళ్ళినందుకు రాహుకేతువులతో పాటు అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా మనకి కష్టాలు తొలగిపోతున్నాయనే విషయం మర్చిపోతుంటారు ఆ దర్శనం ద్వారా. అదొకటి ముఖ్యంగా చేయించుకుంటూ మీకు దగ్గరలో ఆలయంలో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లేనట్లయితే రావి చెట్టు కింద మనకి ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి వాటర్ని వేయడము, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. అయితే మనకి రాహుకేతువుల మార్పుల వల్ల ముఖ్యంగా మనకి జరిగేది ఏమిటంటే, కేతువు మార్పు వల్ల ల్యాండ్ రేట్స్ చక్కగా పెరుగుతాయి, బంగారం కొంతవరకు ఆగుతుంది ఒక దగ్గర, గురువు మిథునంలోకి వచ్చినందుకు కొంచెం వాణిజ్య సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. కాకపోతే మీనంలో శని ఉన్నందుకు కొన్ని, అంటే సహజంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం పక్కకు పెడితే వాళ్ళ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. కానీ వేరే దేశాలు ఇన్వాల్వ్ అయితే మాత్రం అణుబాంబులు వేసుకునేటువంటి ఛాన్సెస్ వరకు వెళ్తుంది. వేరే దేశాలు అన్నీ కనుక ఇన్వాల్వ్ అయితే, కేవలం వీళ్ళిద్దరి మధ్యన అయితే అంతవరకు వెళ్ళదు అనేటువంటి చాలా స్పష్టంగా గోచారం చూపిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ ప్రశ్న నన్ను అడుగుతూ ఉన్నారు. ఇది ఒకటి. అయితే
పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు గనక దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవ అష్టకము కనుక చదువుకుంటూ అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడతారు. బయటపడాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.